హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ ఓటింగ్ అప్డేట్స్. ఓటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో, మీ అందరికీ తెలిసిందే. మరి ఓటింగ్ పరిస్థితి ఎలా ఉంది ఫస్ట్ వీక్ అనేది చూద్దాం. ఫస్ట్ డేంజర్లో ఎవరున్నారు, బెస్ట్లో ఎవరున్నారంటే విష్ణుప్రియ దూసుకెళ్తుంది. డేంజర్లో సోనియా ఉంది, ఇంకా బేబక్క ఉంది. ఇంకా విష్ణుప్రియ చూసుకుంటే ఆమెకు సెటిల్డ్ ఆడియన్స్ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా. సో వాళ్ళ ద్వారా ఫస్ట్ వీక్ కాబట్టి వాళ్ళ ద్వారా ఆమెకు చాలా సపోర్ట్ వస్తుంది, అది కాదనలే నిజం. ఇంకోటి ఏంటంటే ఈమె వాళ్ళ సపోర్ట్ని అలాగే ఉంచుకొని జనరల్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్ సపోర్ట్ని కూడా ఇంకా పొందాలంటే గేమ్ ఇంకా బాగా ఆడాలి. లేదంటే మాత్రం డేంజర్ జోన్లో ఆమె ఖచ్చితంగా పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా సోనియా ఆకుల కూడా డేంజర్లో ఉంది అంటున్నట్టు. సోనియా ఆకులకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా సోషల్ మీడియా సపోర్ట్ మరీ ఎక్కువగా ఏమీ లేదు, గేమ్ ద్వారా వచ్చింది. వీళ్ళందరూ కూడా న్యూట్రల్ ఆడియన్స్ ఇంకా ఇంకా పెరగాలంటే ఈమెకి ఇంకా బాగా ఆడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్లో ఉండగా సెకండ్ ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు. నాగమణికంఠకు ఓన్లీ బిగ్ బాస్లోకి వచ్చినాకనే ఆడియన్స్ వచ్చారు. సో అతనికైతే మంచి గట్టి సపోర్టే ఉంది. సో మరి మీరేమనుకుంటున్నారు, ఆయనది స్ట్రాటజీ అంటున్నారా లేకపోతే ఏంటి, అంటే ఊరికే ఫ్లాష్ బ్యాక్ చెప్పడం అది ఫేకా జెన్యూన్ అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఎంత వచ్చినా దాని ద్వారానే ఆయనకు ఆడియన్స్ వచ్చారు అనేది కూడా చాలా మందిలో ఉంది. ఇక పృథ్వీకి కూడా ప్రస్తుతానికి బెటర్ ప్లేసే ఉంది. ఎక్కడ చూసినా కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అంటే మరి ఆయన పిఆర్ టీం కావచ్చు, లేదంటే ఆయనకు ఆల్రెడీ ఉన్న సర్కిల్ కావచ్చు. పృథ్వీ గురించి బయట ఎక్కువ తెలియదు, కానీ మంచి ప్లేస్లో ఉన్నాడు. ఇంకా అది మ్యాజికే. లీస్ట్లో ఉన్నది మాత్రం సోనియా, ఆర్జే, శేఖర్ భాష, బేబక్క ఎటుగుడి డేంజర్లో ఉండొచ్చు అనేది మాత్రం నగ్న సత్యం. ఎందుకంటే సోనియా ఆకుల గేమ్ ఆడుతుంది, గుడ్ ఆర్ బ్యాడ్ ఆమె సంపాదించుకుంటుంది. ఆర్జే, శేఖర్ భాషకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది, మనందరికీ తెలుసు. ఇక బేబక్క డేంజర్ జోన్లో ఉంటుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా ఇప్పుడున్న ఆరుగురిలో విష్ణుప్రియ, నాగమణికంఠ, పృథ్వీ శెట్టి, సోనియా ఆకుల, ఆర్జే, శేఖర్ భాష, బేబక్కలో ఎవరు లీస్ట్ గేమర్ అనుకుంటున్నారు? మిగతా అన్ని వదిలేదు, లీస్ట్ గేమ్ పరంగా లీస్ట్ గేమర్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.